హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బీ ఫర్ భారతి హోమ్. ఇవాళ మీకు నేను చేపల పులుసు, టేస్టీ చేపల పులుసు ఎలా చేస్తే బాగుంటుందో మీకు నేను చూపిద్దాం అనుకుంటున్నాను. చేపలు ముక్కలు అనేవి అసలు బ్రేక్ అవ్వకుండా మంచిగా టేస్ట్గా రెండు బెండకాయలు, ఒక వంకాయ, ఒక టమాటో వేయడం వల్ల చేపల పులుసు అనేది చాలా టేస్ట్ బాగుంటుందండి. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. రెండు బెండకాయలు, ఒకే టమాటో, ఒక వంకాయ, అంతే, ఎక్కువ వేయకూడదండి. ఆ టేస్ట్ కోసం చేపల పులుసు అనేది టేస్ట్ కోసం వేస్తామట, చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. చేపలు అనేవి బ్రేక్ అవ్వవు కూడా. ఇవి చూసారా, నేను పక్కన వేస్తున్నాను కానీ అసలు మంచిగా. దానికోసం మీరు ఏం చేయాలి అంటే, స్టవ్ మీద ఒక బాండీ పెట్టండి. బాండీ పెట్టి ఆయిల్ వేయండి. ఆయిల్లో కొంచెం పచ్చెనగపప్పు, మినపప్పు, కొన్ని ఆవాలు, 2 ఎండుమిర్చి వేసి కొంచెం ఫ్రై చేయండి. ఫ్రై చేశాక ఆనియన్ పేస్ట్ వేయాలి. కొంచెం ఫ్రై చేయండి. ఫ్రై చేశాక ఆనియన్ పేస్ట్ వేయండి. ఆనియన్ పేస్ట్ అంటే ఉల్లిపాయ ముక్కలైనా వేసుకోవచ్చు. ఆనియన్ పేస్ట్ వేయడం వల్ల మీకు చేపల పులుసు అనేది గ్రేవ్ అనేది కొంచెం థిక్గా వస్తుంది, అందుకని ఆనియన్ పేస్ట్ వేస్తామన్నమాట. మీరు కావాలంటే ముక్కలైనా వేసుకోవచ్చు. అవి కొంచెం ఫ్రై చేయండి. దాంట్లో మీరు కరివేపాకు, కొత్తిమీర వేయండి. కొత్తిమీర వేసి ఒక 1 మినిట్ అలా ఫ్రై చేయండి. ఫ్రై చేశాక అందులో మీరు ఒక టమాటో పెద్దదైతే 1, చిన్నవైతే 2, ఒక టమాటో వేయండి. 2 బెండకాయలు, అంతే. 2 బెండకాయల కన్నా ఎక్కువ వేయొద్దు, టేస్ట్ కోసం వేస్తున్నాం అంతే మనం. ఇవి 2 బెండకాయలు వేసి అవి ఫ్రై చేయండి. మంచిగా ఫ్రై చేసి ఒక 5-6 పచ్చిమిరపకాయలు వేయండి. పచ్చిమిరపకాయలు పొడవుగా కోసిన పచ్చిమిరపకాయలు చేపల పులుసులో చాలా బాగుంటాయి. అలా వేసాక దాంట్లో 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ ఉప్పు, ఒక 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ ఉప్పు, ఒక 2 స్పూన్స్ కారం, కొంచెం పసుపు కొంచెం ఎక్కువ వేసాను. అంటే ఫిషెస్ అనేవి స్మెల్ వస్తాయి కదా, అవి రాకుండా కొంచెం పసుపు ఎక్కువ వేస్తే స్మెల్ రావన్నమాట. ఇవి ఒక 1/2 అవర్ మ్యాగ్నేట్ చేసి ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టాను. ఆ చేప ముక్కలు అనేవి మీరు అందులో వేసేటప్పుడు గిన్నెతో సహా వేయొద్దండి. గిన్నెతో సహా అలా వేసేస్తే మీకు ఫిషెస్ అనేవి, ముక్కలు అనేవి ఏంటంటే పచ్చిగానే ఉంటాయి, కానీ మీరు అలా వేసేసినప్పటికీ అవి బ్రేక్ అయిపోతాయి, మనకు తెలియకుండానే బ్రేక్ అయిపోతాయి అన్నమాట. అలా కాకుండా ఇలా పెట్టండి. ఇలా పెడితే కనుక మీరు ఇంకా గరిట అనేది అసలు యూజ్ చేయక్కర్లేదు, ఆ బాండీ అనేది కూడా తిప్పక్కర్లేదు అన్నమాట. అలా పెట్టేసి అలా మూత పెట్టేసేయండి. మూత పెట్టడం వల్ల మీకు అవి కొంచెం కుక్ అవుతాయి అన్నమాట. ఫిష్ పీసెస్ అనేవి మంచిగా కుక్ అవుతాయి. తర్వాత ఒక 5 మినిట్స్ తీసి చూడండి. తీసి చూసి దాంట్లో ఒక వంకాయ, చింతపండు పులుసు మాట నానబెట్టి పక్కన పెట్టుకున్న చింతపండు పులుసు ఏదైతే ఉందో అది వేసేసేయండి. చింతపండు పులుసు ఇదిగోండి, చింతపండు పులుసు వేయాలి. చింతపండు పులుసు వేసేసాక అప్పుడు కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేయండి. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, కొన్ని మెంతులు వేయడం వల్ల చేపల పులుసు అనేది చాలా టేస్ట్ బాగుంటుందండి. కొన్ని మెంతులు వేయండి. చేదుగా ఉంటుంది అనుకుంటారేమో, మెంతులు వేస్తే చాలా బాగుంటుంది. మెంతులు వేయండి. మెంతులు వేసాక వెల్లుల్లిపాయ, జీలకర్ర వేయండి. వెల్లుల్లిపాయ, జీలకర్ర వేయడం వల్ల మీకు చేపల పులుసు అనేది చాలా టేస్ట్ బాగుంటుంది. వెల్లుల్లిపాయ, జీలకర్ర, కొంచెం ధనియా పౌడరు, కొంచెం గరం మసాలా, కొంచెం ఇంగువ, కొంచెం ఇంగువ వేయండి. అంతే. వేసి కుక్ అయ్యి ఆయిల్ పైకి వచ్చే వరకు ఉంచండి. అంతే. ఆయిల్ పైకి వచ్చాక తీసేసేయండి. అంతే.